నా పేరు నాగరాజ్. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఓట్ల గురించి ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత? ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండలో చూసుకున్నట్లయితే రాకేష్ రెడ్డి గారికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారని చెప్పి అనుకుంటున్నాం. ప్రజలలో కూడా, గ్రాడ్యుయేట్లలో కూడా అదే వినిపిస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి కన్నా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంటేనే దాన్ని ప్రశ్నించగలుగుతారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రాకేష్ రెడ్డి గారికి వేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మంచి స్పోక్ పర్సన్, గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ ని విమర్శించిండు. అదే బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి ఒక నిజాయితీ పరుడు, అందరికి కూడా ఉపయోగపడతాడనే ఆలోచనతో ఆయన కోటేయాలని చెప్పి అనుకుంటున్నారు. గతంలో పల్లారాజేశ్వర రెడ్డి గారికి ఇక్కడ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కూడా గత 4 సార్లు కూడా ఇది సిట్టింగ్ స్థానం. ఈసారి కూడా అదే స్థాయిలో వాళ్ళ కార్యకర్తలు కానీ, నిరుద్యోగులు కానీ, గ్రాడ్యుయేట్స్ కూడా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు మెజార్టీ ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను. నా పేరు దినేష్ అన్న, మాది ముద్రెడ్డిగుంట, మిర్యాలు కూడా. ఇక్కడ ప్రస్తుతం మేము కూడా ఓటర్స్, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటర్స్. మేము ఇప్పుడున్న 3 అభ్యర్థులలో అయితే ఒకరు మీరందరూ సమాజం అందరికీ తెలుసు, ఒకరైతే బ్లాక్మెయిల్ చేసి బతకటమే. ఇప్పుడు ఆయన అదే వృత్తిగా పెట్టుకొని చేసుకున్నారు, జనాలందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా ఒకప్పుడు మేము ఆయనకు సపోర్ట్ చేసినలే. ఎట్లా అంటే ప్రశ్నించే గొంతుకై ఉన్న అధికార పార్టీ మీద ప్రశ్నిస్తుండు. దీనివల్ల నిరుద్యోగ యువతకైతే, చదువుకున్న వాళ్ళకైతే ఇంకా అందరికీ న్యాయం జరుగుద్దని చెప్పి మేము కూడా ఒకప్పుడు ఆయనకు సపోర్ట్ చేసినలే. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆయన స్వలాభం కోసం గవర్నమెంట్ని ఆయన జోక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏ అయితే పథకాలు అందిస్తున్నాయో పథకాలు ఎవరికి లేవు, నిరుద్యోగులందరూ నిర్వాసంగా ఉన్నారు. దీన్ని ప్రశ్నించే గొంతుగా ఏది లేదు. రాకేష్ రెడ్డి గారిని గలక గెలిపిస్తే మా అందరి తరపు నుంచి ప్రశ్నిస్తాడని చెప్పి మేమందరం ఆలోచిస్తున్నాం. ఆ దిశగా ముందుకెళ్తున్నాం. అయితే ఇంతకుముందుకు ఆయన ప్రభుత్వంగా అపోజిట్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఓటేశారు. అవును, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అవును, ప్రశ్నించే గొంతుగా ఉన్నాడు కాబట్టి మేము సపోర్ట్ చేసినాం అప్పుడు. కాకపోతే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాటన్నిటికీ ఇప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు ఒక్కడు కూడా లేదు. గవర్నమెంట్ ఏకపక్షంగా పాలించుకుంటూ పోతుంది, దాన్ని అడిగే వ్యక్తి లేడు. ఇలాంటి రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని, ఆయన గ్రాడ్యుయేటు, మంచి వక్త, అందరికీ న్యాయం చేయగల వ్యక్తి, అన్నిటి మీద పట్టున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మేము కనుక ఎన్నుకుంటే మా అందరికీ న్యాయం జరుగుద్ది, నిరుద్యోగులందరికీ న్యాయం జరుగుద్దని మా ఆకాంక్ష. గతంలో పల్లారాజేశ్వర రెడ్డి గారిని మేము ఎన్నుకున్నప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందో దానికి ఒక 2 ఇంతలు ఎక్కువనే రావచ్చు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎక్కువ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బాగా ఫోకస్ పెట్టినట్టు. అవును, నిరుద్యోగుల మీద ఫస్ట్ నుంచే కేటీఆర్ గారు పట్టుదలతోనే అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించిండు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్వరికి నిరుద్యోగులందరూ చాలా నిర్వాసకంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన దాకా ఒక మాట మాట్లాడారు. గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ చేసిన తర్వాత ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ఇంతవరకు. నిరుద్యోగులందరూ చాలా బాధలో ఉన్నారు. వాళ్ళందరికీ ప్రశ్నించే గొంతుగా మిగులుతాడని చెప్పి రాకేష్ రెడ్డి గారికి మేమందరం ఓటేయాలని చెప్పి మేము డిసైడ్ అయిపోయినాం. మిర్యాలు కూడా. మరి ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కదా. అవును, 27th. మరి ఎవరికి అంటే మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? అయితే ఇప్పుడు ఉన్న అభ్యర్థులు మేము గ్రాడ్యుయేట్స్ని, ఉన్న అభ్యర్థులు ఎవరైతే బెస్ట్ ఉన్నారో, ఇదేనా జనరల్ ఎలక్షన్ కాదు, పార్టీలు కాదు, యాక్చువల్గా మన గ్రాడ్యుయేట్స్ గురించి, నిరుద్యోగుల గురించి ఎవరైతే ప్రశ్నించి వాళ్ళ సమస్యలు అయితే కొట్లాడతారో వాళ్ళ గురించి వాళ్ళు చూసి వేద్దామని అనుకుంటున్నాము. అయితే ఇప్పుడున్న అభ్యర్థులలో ఏమైందంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మీద ఆల్రెడీ ఇప్పటివరకు 50-60 కేసులు ఉన్నాయి. అయితే ఆయన ఏమన్నా మరి సరే నిరుద్యోగుల గురించి కొట్లాడో, లేకపోతే తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడో, రాష్ట్రం గురించి కొట్లాడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మనం చేయొచ్చులే అని చెప్పేసి తీర్మార్మలను గురించి ఆలోచించేవాళ్ళం. కాకపోతే ఆయనకు మీద అన్ని కేసులు ఉన్న తర్వాత ఆయన ఏ విధంగా చేసి మా గురించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే విద్యావంతుడు, చాలా స్పోక్స్ పర్సన్, అన్ని విషయాల మీద ఉన్నది, గోల్డ్ మెడలిస్టు, ఆయన సమాజం రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి, కష్టం నుంచి వచ్చిన క్యాండిడేట్ కాబట్టి ఆయనకు ఏదైతే కష్టం సుఖాలు తెలుసు కాబట్టి మేము రాకేష్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పేసి అనుకుంటాం. మెజార్టీ చెప్పలేము కానీ ఖచ్చితంగా అయితే మాత్రం గెలుస్తాడని అనుకుంటాం. మా అయితే గ్రాడ్యుయేట్స్ అందరం కూడా ఈసారి మూకుమ్మడిగా రాకేష్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పేసి అనుకుంటాం. 100% ఉన్నది, జనాల్లో ఆ విధంగా అయితే ఆలోచిస్తున్నారు. 100% రావచ్చు.
ఇంకా వస్తే ఇంకా ఏం పనులు పెండింగ్ ఏమన్నా అట్లా చేపించుకునే ఇది ఉందా? పెండింగ్ పనులు అంటే ఉన్నదండి, గ్రాడ్యుయేట్స్కి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తుండొచ్చు, జాబ్ క్యాలెండర్ ఇప్పిస్తా అంటున్నారు ప్రతి ఎవ్రీ ఇయర్. దాని గురించి అందరి గురించి కొట్లాడతాను అంటున్నాడు. ఆల్రెడీ వరంగల్లో ఆయన ఫౌండేషన్ పెట్టి నిరుద్యోగ యువకులు అందరికీ కూడా ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తున్నాడు. చాలు కదా, ఇప్పుడు ఉద్యోగాలు రాకపోయినా కానీ ఇప్పుడు బయట కోచింగ్స్లో పోవాలంటే కొన్ని వేల రూపాయలు, లక్ష రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ విధంగా చేస్తున్నాడు, ఏం లేకుండా ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి చట్టసభల్లో వస్తే అంతకన్నా బాగా చేస్తాడని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం యాజ్ ఏ ఓటర్గా. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 46 జీవో రద్దు చేస్తామని మొన్నటిదాకా మేము తీసుకుపోయి ఎవరైతే ఉన్నారో అధికారులు, ఎమ్మెల్యే స్థాయి కాంగ్రెస్ సభ్యులు అందరికి ఇచ్చాము మేము. కానీ ఒక్కరు కూడా ఏమంటే మేము పదవిలోకి రాగానే నెక్స్ట్ ఇది రద్దు చేస్తాము, పోస్టులు పెంచుతాము ఇవన్నారు. మా నిరుద్యోగులకు ఏంటంటే మెయిన్ కావాల్సింది పోస్టులు పెంచాలి. పోస్టులు పెంచి ఎక్కడైతే గ్రామీణ యువత ఉందో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. ఈ రకంగా పోయినాం. కానీ తీర్మానం వల్ల అయితే ఇంకా మిగతా మేము అది చేస్తాం, రాగానే మీకు ఎమ్మటే 46 జీవో రద్దు చేస్తాం, పోస్టులు పెంచుతాం, జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేశారు. ఇంతవరకు ఏం లేదు. స్టూడెంట్కు సపరేట్గా యూనివర్సిటీలోనే రిలీజ్ చేశారు అనమాట. కానీ ఏది కూడా ఇంతవరకు జరగలే. అందుకే మాకు తీర్మార్ మల్లన్న కానీ మిగతా వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. మేము ఇదే ఇంతకుముందు ఉన్న పల్లరాజరెడ్డి గారి నియోజకవర్గం పేరు రాకేష్ రెడ్డి గారు, సో వారికి మేము కొద్దిగా సపోర్ట్గా ఉన్నామని అనుకుంటున్నాం ప్రజెంట్ అయితే. థ్యాంక్ యూ. ఈరోజు పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ అటుపక్క నుంచి 420 మళ్ళీ ఇటుపక్క నుంచి రాకేష్ గారు బీజేపీ నేత కొత్త పోటీ చేస్తుండు. ఇలా ముగ్గురు విషయంలో చూస్తే కొత్త అభ్యర్థి రాకేష్ గారికి ఓటేసి మరొకసారి పట్టభద్రులంతా గెలిపేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తీన్మార్ మల్లిగాడు అందరి బేరిచ్చి అదంటాడు ఇదంటాడంతా మాయ ఉంది. కాబట్టి ఒకసారి పట్టభద్రులందరూ మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఆలోచించి రాకేష్ గారికి మన 3వ నెంబర్ గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. మెజార్టీ పెద్ద మ్యాట్ వస్తుంది. రాజేశ్వరరెడ్డి సార్ కన్నా ఎక్కువ మ్యాట్ వస్తుంది. ఎందుకంటే మనోడు మంచి విద్యావేత్త, చదువుకున్నాడు, గోల్డ్ మెడలిస్టు, మంచిగా పనిచేసిండు, ఉద్యమాల నుంచి ఉండు. కాబట్టి మరొకసారి రాకేష్ గారు మంచి మ్యాట్తో గెలిచారని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి 3వ నెంబరు రాకేష్ అన్నకు ఓటేయండి. ఎంత మెజార్టీ? 30,000 మెజార్టీ. అంటే రాకేష్ అన్న గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? రాకేష్ అన్న కొంచెం చదువుకున్నాడు, వ్యక్తిగతంగా మంచోడు, అన్ని మంచి చేయగలుగుతారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఉద్యోగాలు అన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి రాకేష్ అన్న గెలిపేయాలని మేము అనుకుంటున్నాం. రాకేష్ ఏ పార్టీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తాం.